టి నోగాజు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్షులు. సిఐటియు యూనియన్ 2023 డిసెంబర్ 26వ తేదీ నుండి 16 రోజుల పాటు సమ్మెలో భాగంగా జీవో నెంబర్ 36 రావడం అంటే కూడా జరిగింది. అందులో సిఐటియు ముందుండి పోరాడి ఈ జీవోను తీసుకురావడం అంటే కూడా జరిగింది. అయితే విశాఖపట్నంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకి, డ్రైవర్లకి, మలేరియా కార్మికులకి వీళ్ళందరికీ కూడా జీవో అనేది అమలైంది. ఏదైతే యూజీడీ కార్మికులు ఉన్నారో వీళ్ళకి ఒకదానికి మాత్రం లేట్ అయింది. దాని మీద మరలా సిఐటియు యూనియన్ అనేక పోరాటాలు చేసిన తర్వాత ఆ యొక్క జీవోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు కూడా అమలు చేయాలని చెప్పి ఈ పోరాటాల్లో భాగంగా ఎవరైతే సిజలైన్ క్లీనర్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 3 ఏళ్ల క్రితమే కొత్త జీతాలన్నీ కూడా రావడం జరిగింది. ఇంకా ఎవరైతే పంప్ హౌసుల్లో పనిచేసే వాళ్ళు కానీ, లేకపోతే హెల్పర్లుగా పనిచేసే వాళ్ళు కానీ, లేదంటే గార్డియన్లుగా పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఇంకా ఎవరైతే ఉండిపోతారో 176 మంది ఆ కార్మికులకందరూ కూడా ఈ జీవో నెంబర్ 36 ప్రకారంగా జీతాలు ఇవ్వాలని చెప్పని సిఐటియు అనేక తపాలుగా అధికారులతో చర్చ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈ జీవో అనేది మాత్రం నిన్న మొత్తం ఎవరైతే జీవీఎంసీ అధికారులు ఉన్నారో ఎస్సీ గారు కానీ, లేకపోతే డిఈ గారు కానీ, వీళ్ళందరితో ఈఈ గారు కానీ వీళ్ళందరితో కూడా కూర్చొని నిన్న మొత్తం కూడా ఫైల్ చేయడం అంటే కూడా జరిగింది. ఇందులో ఎవరైతే అంతకు ముందు 18,500 రూపాయలు జీతం తీసుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా 24,500 రూపాయలు, అలాగే 15,000 రూపాయల జీతం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకందరికీ 21,000 రూపాయల జీతంగానే ఇందులో ఉంది అనేది పెట్టడం అంటే కూడా జరిగింది. అందులో భాగంగానే నిన్న వెళ్ళి ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరెవరి పేర్లు మొత్తం ఎవరెవరి లిస్ట్ అనేది లిస్టు కూడా మొత్తం కూడా తీసుకురావడం అంటే కూడా జరిగింది. ఇది లిస్ట్ అనేది